బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వర కమిషన్ ముందు హాజరు కావడానికి మేడ్చల్ జిల్లా షామీర్పేట్ నివాసం నుంచి బీఆర్కేఆర్ భవన్ కు ఎంపీ ఈటెల రాజేందర్ బయలుదేరారు. 20 కార్ల భారీ కాన్వాయ్తో ఈటెల బయలుదేరారు. విచారణ కోసం ఈటెల పలు పేపర్లను తీసుకుని వెళ్తున్నట్లుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ ఈటెలను ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది, ఈయన ఎలాంటి సమాధానాలు చెబుతున్నారు అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి మేడ్చల్ జిల్లా షామీర్పేట్ నివాసం నుంచి బీఆర్కేఆర్ భవన్ కు ఎంపీ ఈటెల రాజేందర్ బయలుదేరారు. 20 కార్ల భారీ కాన్వాయ్తో ఈటెల బయలుదేరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, కొద్దిసేపటి మెజెస్ ఇప్పుడే బీఆర్కే భవన్ కి చేరుకున్నారు ఈటెల రాజేందర్. జై ఈటెల జై జై ఈటెల అంటూ కూడా ఈటెల రాజేందర్ లోపల కనబడుతుంది. 11:30 గంటల ప్రాంతంలో విచారణ ప్రారంభం కానుంది. విచారణ సంబంధించి ఇప్పుడే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కూడా ఇప్పటికే బీఆర్కే భవన్ చేరుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేందర్ కూడా బీఆర్కే భవన్ చేరుకున్నారు. అయితే 11:30 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా విచారణ ప్రారంభం కానపోతుంది. మొదట విచారణకు సంబంధించి ఈటెల రాజేందర్ సంబంధించిన ప్రశ్నలన్నింటి కూడా విచారణ కమిషన్ ఈటెల రాజేందర్ ముందు ఉంచనున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎలాంటి లావాదేవీలకు, ఎలాంటి అవకతవకలకు, అంటే ఆర్థిక శాఖ పరమైనటువంటి ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఎలాంటి లావాదేవీలు జరిగినవి, అంతేకాకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి లావాదేవీలు జరపబడ్డాయి, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వరం సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అప్పు కూడా, అంటే తీసుకున్నటువంటి అప్పుకు సంబంధించి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ దీనికి సంబంధించినటువంటి అంటే లావాదేవీల పైన సంతకం చేసి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ సంబంధించి మాత్రము ఆర్థిక లావాదేవీల పైన క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో అయితే ఈ విచారణ ప్రారంభం కానుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.